ఈ స్టోరీ ద కంజూరింగ్ మూవీ టీం వాళ్ళు ఒక కాంపిటీషన్ ద్వారా ఆడియన్స్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ సెండ్ చేయండి అని అడగ్గా ఈ స్టోరీ మీద కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. అస్సాంలో జరిగిన ఈ స్టోరీ ఒక 18 ఏళ్ల అబ్బాయి షేర్ చేశాడు. ఆ అబ్బాయి మాటల్లోనే తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. 2023వ సంవత్సరంలో మాకు ఒక టీ గార్డెన్ ఇల్లు ఉండేది. మేము చాలా హ్యాపీగా ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాం. కొన్ని రోజులు ఆ ఇంట్లో అంతా బాగానే ఉంది. కానీ ఒక వారం తర్వాత నాకు ఫస్ట్ ఫ్లోర్ లో ఏదో వింతగా అనిపించింది. సో నేను మా అమ్మ నాన్న అక్కడ చెక్ చేయడానికి వెళ్ళాము. అలా వెళ్తున్నప్పుడే ఆ వాష్రూమ్ తలుపు నుండి ఏదో ఒక శబ్దం వినిపించింది. మా నాన్న నెమ్మదిగా తలుపు తెరిచాడు, కానీ అక్కడ ఏమీ లేదు. సరేలే అని బయటికి వచ్చేస్తున్నప్పుడు ఆ బాత్రూమ్ తలుపు మీద ఎవరో ఒక ఆడ మనిషి ఫోటో కనిపించింది. ఇక ఆ ఫోటోలో ఉన్న ఆవిడ గురించి ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయగా ఆమె ఆ ఇంటికి ముందు ఉన్న ఓనర్ అని, ఆమె తన భర్తను కూతుర్ని అదే వాష్రూమ్లో చంపేసిందని మాకు తెలిసింది. అది విని మేము షాక్ అయ్యాం. కానీ అక్కడ నివసించడం తప్ప మాకు వేరే దారి లేదు. ఇక మరుసటి రోజు అదే వాష్రూమ్లో మళ్ళీ ఏదో శబ్దం వినపడి చూస్తే ఒక తెల్లని ఆకారం మాకు కనిపించింది. అది ఒక ముసలావిడలా ఉంది. అప్పటి నుండి అంతా తారుమారైంది. కుర్చీలు మొదలైన సామాన్లు గాల్లో తేలుతూ కనపడేవి. ఇన్ఫాక్ట్ ఆ ముసలావిడ మా మీద దాడి చేయడం ప్రారంభించింది. రాత్రిపూట పడుకున్న మా మీద చిన్న చిన్న గుడకరాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు విసిరేది. ఒక రోజైతే మా పని మనిషి మీద దాడి చేసి గొంతు నులిమి చంపడానికి ట్రై చేసింది. ఇక ఇవన్నీ భరించలేక మేము ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాం. సబ్స్క్రైబ్.